ఊరు ఊరి దగ్గరికి వెళ్ళిందండి. అది మునిగిపోయి ఈయన గట్టు ఉందా చెరువు కాదు ఇదంతా. ఈ చెరువు అండి, ఇది చుట్టూ చెరువు అయినా అది అది చెరువే అండి, మునిగిపోయింది. రైతులు ఇంకేమవుతారండి, ఇంకా సూరు మట్ట కూర్చుంటారు, ఇంకేం చేస్తారండి. గురుగారు ఇప్పుడు వరద వచ్చింది, అంతా నిండిపోయింది కదా, పొలాలు గట్ట మొత్తం అన్ని ఇలా తడిసిపోయేలా అయిపోయింది. మీరు అంటే దీనికోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అలా ఏమనుకుంటారు? చీరలు ఊడ్చారు కదా, పోయినాయి మొత్తం. దాని గురించి చాలా మంది మరి రైతులు బాధపడుతున్నారు. అంటే చాలా మందికి ఇప్పుడు వానల వల్ల పనులు ఉండవు, పని లేకుండా మొత్తం అంతా ఖాళీ. మామూలుగా ఇంకా చాలా మంది ఎవరి ఇబ్బంది పడుతున్నారు బాగా. బోళ్ళు పెట్టుబడులు పెట్టేసాం సార్. ఇవన్నీ వర్షాలు వచ్చేసి కాలువలు వచ్చి ఉడుపులు ఇవన్నీ దెబ్బతినేసి బోళ్ళు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. మరి ఎంత నష్టపోతున్నాం. మరి మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మమ్మల్ని ఏమైనా చూసి సీఎం గారికి అందించి దీనివల్ల మాకు వ్యవసాయాలు చాలా నష్టపోయి ఉండే. నష్టపోయినందుకు ఏదో మరి చేయించాలండి. రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటిగట్లు దాన్ని పటిష్టపరచడం, తద్వారా గళ్ళు పడకుండా ఆపటం. ఇప్పుడు గండి పడింది, అందువల్ల ఈ వాటర్ అంతా పెద్దగా వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ అలా గళ్ళు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. రైతు సౌభాగ్యం, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. మరి ఈ రోజున రైతులందరూ కూడా సుమారు ఒక 10 రోజులు కూడా అవ్వలేదు మరి వరి నాట్లన్నీ కూడా వేసి మరి ఈ రోజున ఈ విధంగా ఉగ్ర రూపం దాల్చడం అనేది నిజంగా మా అందరికీ కూడా దురదృష్టకరం అండి. రైతులందరికీ కూడాను మరి ప్రభుత్వం వారు కూడా తక్షణమే మన మినిస్టర్ గారు కూడా స్పందించారు. ఇప్పుడే స్పందించి తక్షణమే రైతులందరినీ కూడా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దాని అంతటికీ కూడా మీ అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలుపుతున్నాం.